హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈ వీడియోలో మీకు ఈ జూన్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది, క్యారీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అలాగే ఫైనాన్సెస్ అండ్ మీ హెల్త్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దామండి. ఇది మీకు వచ్చేసి వృషభ రాశి వారికి. సో వృషభ రాశి వారు అని అంటే మీరు ఏప్రిల్ 21 నుంచి మే 20 లోపల మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఉంటే కనుక మీరు వృషభ రాశి వారి కింద వస్తారండి. సో వృషభ రాశి వారికి నేను ఫస్ట్ క్యారీర్ ఎలాగుంది, జాబ్ చేసే వాళ్ళకి కానీ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ జూన్ మంత్ మీకు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, అలాగే లవ్, మ్యారేజ్, రిలేషన్షిప్స్ వీటిలో మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది ఈ మంత్, అండ్ అలాగే మీ ఫైనాన్షియల్ మీకు ఆర్థిక పరంగా, అలాగే మీ హెల్త్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా వర్తిస్తుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ కనుక వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ మీరు ఫుల్ రీడింగ్ తీసుకోండి, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు ప్రస్తుతం ఉన్న ఎనీ ప్రాబ్లమ్స్ అండి, ఇప్పుడు నేను చెప్పిన క్యారీర్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, ఫైనాన్సెస్ పరంగా కానీ, హెల్త్ పరంగా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఒకసారి మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు ఫుల్ రీడింగ్ నేను పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ గురించి ఇస్తాను. అలాగే మీకు రెమెడీస్ కూడా ఇస్తానండి. మీరు రెమెడీస్ ఎలా ఫాలో అవ్వచ్చు, మీరు ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే మీకు ఉన్న ఆ నెగిటివిటీ అనేది మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది అనేది మీరు చూడొచ్చండి. ఇది స్పెషల్లీ నేను ఇది టారస్ అంటే వృషభ రాశి వారి గురించి రిలేషన్షిప్ రీడింగ్ బిఫోర్ క్యారియర్ గురించి చూస్తానండి. సో మీరు కొంచెం పేషెన్స్గా ఉండండి, ఎందుకంటే కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాను ఈ కార్డ్ షఫిలింగ్కి. సో ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నవారు ఎవరైతే మేల్ ఆర్ ఫీమేల్ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ జూన్ మంత్లో క్యారీర్ పరంగా ఎలా ఉండబోతుంది, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ నాకు గైడెన్స్ ఇవ్వండి. జాబ్ చేసే వాళ్ళకి ఒక కార్డు, అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి ఒక కార్డు, నాకు 2 కార్డ్స్ నేను గైడెన్స్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. సో ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ నాకు అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. జూన్ మంత్లో వృషభ రాశి వారికి, వృషభ రాశిలో పుట్టిన మా వ్యూవర్స్కి ఈ మంత్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ మంత్. సో కరెక్ట్గా నాకు గైడెన్స్ ఇవ్వండి. వీళ్ళకి జాబ్ పరంగా అలాగే బిజినెస్ పరంగా వీళ్ళకి ఎలా ఉంటుందో నాకు 2 కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. ప్లీజ్ డివైన్ బ్లెస్సింగ్స్ విత్ డివైన్ బ్లెస్సింగ్స్తో అలాగే ఏంజల్స్ ఆన్సర్స్తో నాకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వృషభ రాశి మేల్ ఆర్ ఫీమేల్స్ ఎవరైతే నా ఛానల్ వాచ్ చేస్తున్నారో వీళ్ళకి కరెక్ట్ గైడెన్స్ క్యారీర్ పైన ఇవ్వండి. వీళ్ళకి సాలరీడ్ వాళ్ళకి అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి నేను గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, జూన్ మంత్ గైడెన్స్. సో ద మాస్టర్ కార్డ్ వచ్చిందండి, చాలా మంచి కార్డు, పాజిటివ్ కార్డు. సో ఇదేమో ఓకే, ఇది వచ్చేసేమో జాబ్ చేసే వాళ్ళకండి. జాబ్ చేసే వాళ్ళకి ఇది టీం వర్క్ ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి. అంటే అందరితో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా, అలాగే మీరు ఇండివిజువల్గా చేసే కంటే మీరు మీ టీంతో వర్క్ చేస్తే మీ ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ మీరు కొంచెం టీం వర్క్లో ఉండాలండి. ఎవరితో గొడవలు పడకుండా, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా మీ ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఎలాంటి జాబ్ చేస్తున్నా కూడా అందరితో కోఆర్డినేషన్ చేసి మీరు వర్క్ చేయాలండి. ఇది కోఆర్డినేషన్ కార్డ్ చూపిస్తుంది. సో మీరు అందరితో కూడా మింగిల్ అయ్యి, అంటే అందరితో కొంచెం మంచితనంతో ఉంటూ మీ పనులు చేయించుకోవాలి. అలాగే మీరు ఒకవేళ టీమ్ లీడర్ అనుకోండి, మీ టీంతో కూడా మీరు ఒకరితో కోఆర్డినేట్ చేసుకొని మీరు మంచిగా వర్క్ చేపిస్తారండి, మీకు ఆ కెపాసిటీ ఉంది. అలాగే ఎలాంటి జాబ్ అయినా సరేనండి, మీ వృషభ రాశిలో పుట్టిన వారు ఎలాంటి జాబ్ చేస్తున్నా సరే వాళ్ళకి కంప్లీట్గా ఆ టీం వర్క్ అంటే ఒక అందరితో కలిసి పనిచేసేలాగా ఉంటే అప్పుడు మీ జాబ్లో మీకు సక్సెస్ అనేది వస్తుంది. అలాగే మీరు కోరుకున్నవి కూడా లైక్ గ్రోత్ కానివ్వండి, బిజినెస్ పరంగా గ్రోత్, సాలరీ పరంగా మీరు ఒకవేళ హైక్స్ కానీ లేదు ప్రమోషన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కూడా మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఇది పాజిటివ్ కార్డే. కాకపోతే మీరు కొంచెం కొట్లాటలు, గొడవలు అలాంటివి మీ వాళ్ళతో, మీ కొలీగ్స్తో కానీ, మీ బాస్తో కానీ ఎవరితో లేకుండా చూసుకోండి. ఇలాంటి డిస్ప్యూట్స్ ఏమి మీ ఆఫీస్లో మీకు మీ కొలీగ్స్కి లేకుండా చూసుకోండి. మేజర్గా మాత్రం మీరు టీం వర్క్ చాలా పేషెన్స్తో మీరు వర్క్ చేయాలండి. సో జాబ్ వాళ్ళకి టీం వర్క్ ఇంపార్టెంట్, అంటే కలిసిమెలిసి పని చేయాలండి, లేకపోతే గొడవలు అనేటివి మీకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది బిజినెస్ వాళ్ళకండి. ఇది వచ్చేసి ఇన్నర్ వాయిస్.
సో ఇది డ్యువాలిటీ కార్డ్ అండి. అంటే మీకు బిజినెస్‌కి పైకి చూడంగా చాలా అబ్బా! ఎంత బాగుందో, ఎంత మంచి ప్రాఫిట్స్ వస్తాయో, వాళ్ళు అసలు ఎంత బాగుంటుందో అని అని అనుకుంటారు. ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి వీళ్ళ బిజినెస్‌లో, వీళ్ళు ఎంతో సంపాదిస్తున్నారు అని అందరూ అనుకుంటారు. కాకపోతే ఇన్నర్‌గా చూసుకుంటే మీకు మీ ఇన్నర్ ప్రాబ్లమ్స్ మీకే తెలుసండి. ఎందుకంటే మీకు ఇన్నర్‌లో ఎలాంటి మీకు బిజినెస్ పరంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, ఎలా ఉందనేది మీకు మాత్రమే తెలుసు. పైకి మాత్రం మీరు అన్నీ బాగున్నట్టుగా మీరు అని చూపిస్తున్నారు. కాకపోతే లోపల మాత్రం మీకు చాలా స్ట్రగుల్స్ అయితే కనిపిస్తున్నాయి మీ బిజినెస్‌లో. సో, బిజినెస్‌లో మేబీ మీరు కొంచెం బాధపడే సిట్యుయేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. అంటే నథింగ్ బట్ మీరు కొంచెం లాసెస్ కూడా చూడాల్సొస్తుంది. బిజినెస్ పరంగా మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా స్టెప్స్ వేయాలండి. మీరు ఏదైనా కొత్త బిజినెస్ చేయాలనుకున్నా ఇప్పుడు మంచి టైం అయితే కాదు, రైట్ టైం కాదు. కొద్దిగా మూమెంట్స్ బాలేవండి మీకు. సో, కొత్త బిజినెసెస్ ఏవి స్టార్ట్ చేయకండి. ఉన్న దాంట్లో కూడా మీరు ఎక్కువగా అప్పులు చేయడం కానీ, ఈ బిజినెస్ ఎక్స్పాండేషన్ కోసం కూడా మీరు ఇది కరెక్ట్ టైం అయితే కాదండి. ఓకేనా? సో, ఈ మంత్ ఓవరాల్గా అయితే బిజినెస్ వాళ్ళకు కూడా కొంచెం మామూలుగా ఉంది. అలాగే జాబ్ చేసే వాళ్ళకి కూడా కొద్దిగా నెగిటివ్గానే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయండి. మీరు కొంచెం పేషెన్స్గా ఉండాలి. ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళైనా, సాలరీ వాళ్ళైనా. అదిగోండి గైడెన్స్. సో, జస్ట్ యూ బిలీవ్ యువర్ బాస్. మీ బాస్ కానీ, పార్ట్నర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం ఒక రెస్పెక్ట్తో కానీ, లేదనంటే వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా, గాడ్తో మనం ఎంత డివైన్తోని ఉంటాం, ఎంత ఇదిగా ఉంటామో అలాగే మీరు వర్క్ చేయాలండి. లేదంటే మీకు కెరీర్లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకోటి, ఈ వృషభ రాశిలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ గురించి చూస్తున్నారనుకోండి. సో, ఈ గవర్నమెంట్ జాబ్ అనేది మీరు మేబీ ఎగ్జామ్స్ రాసి ఎదురు చూస్తున్నారు, లేదంటే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్స్లలో ఉన్నారు కదా. సో, మీ ప్రోగ్రెస్ అనేది మీ గవర్నమెంట్ జాబ్ పైన ఎలా ఉంటుందో మనం ఫ్యూచర్లో చూద్దాము. అంటే జూన్లోనండి. సో, జూన్ మంత్లో మీకు ఏమైనా ప్రోగ్రెస్ ఉంటుందా మీ జాబ్లో? ఒకవేళ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు, అలాగే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పాజిటివ్ సైన్స్ ఏమైనా కనిపిస్తాయా మీ ఫ్యూచర్లో మీ గవర్నమెంట్ జాబ్కి అనేది చూద్దాము. సో, మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా ఫ్యూచర్లో అని చాలామంది అడుగుతున్నారు నన్ను. సో, జూన్ మంత్లో ప్రోగ్రెస్ చూద్దామండి. అంటే ఈ మంతే వస్తుందా రాదా అని కాదు, యాక్చువల్గా ప్రోగ్రెస్ అనేది పాజిటివ్గా ఉంటుందా ముందు ముందు, లేదా నెగిటివ్గా ఉంటుందా, ఈ మంత్ ప్రిపరేషన్స్ మీకు ఎట్లా వర్కౌట్ అవుతాయి మీ గవర్నమెంట్ జాబ్ గురించి అనేది చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. ఎవరైతే జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారో, ఇంతవరకు ఇంకా జాబ్ రాలేదు, ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఎవరికైతే రాలేదు వాళ్ళది, అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళది, అదర్వైజ్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు, ఎగ్జామ్స్ రాస్తూ ప్రిపరేషన్లలో ఉన్న వాళ్ళు కూడా నాకు ఒక 2 కార్డ్స్ ఇవ్వండి. ఒకటేమో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. వృషభ రాశి వారికి నాకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. వీళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి, జాబ్ గురించి ఎదురు చూసే వాళ్ళకి ఎలా ఉంది, అలాగే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కోసం చూసేవాళ్ళు కూడా ఎలా ఉందో నాకు కొంచెం కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ 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 యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో, నేను ఒక 2 కార్డ్స్ తీస్తానండి, ఎలా ఉందో. కొంచెం మీరు ఇదేనండి, ఈ మంత్ నాకు అంత పాజిటివ్గా కనిపించట్లేదు. ఇదిగోండి ఫైటింగ్. సో, ఇందాక కూడా మనకి కొట్లాట కార్డ్ వచ్చింది కదా. సో, మీరు ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కోసం కానీ ఇదిగోండి స్టక్ ఎనర్జీ కూడా కనబడుతుంది. సో, ఈ మంత్ కొద్దిగా వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలండి. అంటే మీరు ఒకవేళ జాబ్ చేంజెస్ ఏమైనా చేయాలన్నా చేయకండి, బాగాలేదు టైము. అలాగే ఇప్పుడు ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు కొంచెం పేషెన్స్గా ఇంకా వెయిట్ చేయాలండి. మీరేం బాధపడద్దు, కొంచెం కంట్రోల్ చేసుకోండి. మీరు చాలా రోజుల నుంచి మీరు జాబ్ గురించి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా రాలేదని అనుకునేవాళ్ళు. అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం కూడా ఎవరైతే ఎగ్జామ్స్ రాసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం పేషెన్స్గా ఉండాలి, టైం పడుతుందండి ఇంకా. అలాగే ఇక్కడ ప్రిపరేషన్స్ అయ్యే వాళ్ళు కూడా ఇంకా బాగా ఫైట్ చేయడం, అంటే ఇంకా ఎక్కువ ప్రిపరేషన్ చేయాలండి మీరు ఆ ప్రోగ్రెస్ కోసం. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ప్రిపరేషన్స్లో ఉన్నారో, ఎవరైతే స్టడీస్లో ఉన్నారో వాళ్ళు ఇంకా బాగా ఎక్కువగా ఫైట్ చేయాలంటే ఇంకా ఎక్కువగా మీరు కష్టపడాలండి. ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి మీ మీకు జాబ్ కోసం. మీరు ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కోసం, మీకు మంచి రిజల్ట్స్ రావడం కోసం ఇంకా ఇంకా ఎక్కువ కష్టపడాలని చెప్పేసి చెప్తుందండి. సో, ఓవరాల్గా అయితే మీరు గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనే ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అలాగే జాబ్ గురించి ఎదురు చూసే వాళ్ళకు కూడా మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారండి. లైక్ వస్తుందా లేదా, నాకు జాబ్ ఎలా ఉంటుందని చెప్పేసి మీరు భయపడుతున్నారు. కొంచెం పేషెన్స్గా ఉండండి. ఈ మంత్ కొంచెం మనకి 50-50 ఛాన్సెసే కనిపిస్తున్నాయి అన్ని రకాలుగా వృషభ రాశి వారికి క్యారీర్ పరంగా. ఇప్పుడు నేను రిలేషన్షిప్ పరంగా చూస్తానండి ఎలా ఉందో. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ టారస్ వృషభ రాశి వారి యొక్క
రిలేషన్షిప్ రీడింగ్ ఇవ్వండి నాకు. వీళ్ళకి లవ్ అండ్ రిలేషన్షిప్ ఎలా ఉంది, వీళ్ళకి ఫ్యూచర్లో వీళ్ళ లవ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉంది. సో ఈ మంత్ వీళ్ళకి లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, వీళ్ళకి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, వీళ్ళకి లవ్ పరంగా రిలేషన్షిప్ పరంగా. చూడండి, లవ్ అండ్ రిలేషన్షిప్ అంటే ఓన్లీ లవర్స్ వైఫ్ అండ్ హస్బెండే కాదండి, అన్ని రకాల రిలేషన్షిప్స్ అంటే లైక్ ఫ్రెండ్స్ సర్కిల్లో మీకు ఎట్లా ఉంటుంది, మీ కొలీగ్స్తో మీకు ఎలా ఉంటుంది, మీ బాస్తో ఎలా ఉంటుంది, మీ బిజినెస్ పార్ట్నర్తో ఎలా ఉంటుంది, మీ ఫ్యామిలీతో ఎలా ఉంటుంది, పిల్లలతో ఎలా ఉంటుంది, అలాగే అత్తమామలు అందరూ ఇంకా రిలేటివ్స్ మొత్తం ఓవరాల్గా రిలేషన్షిప్ అనేది మీకు ఈ మంత్ అందరితో ఎలా ఉంటుంది మీకు అనేది ఈ గైడెన్స్ అండి. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఒక్కసారి తారస్ వారి రిలేషన్షిప్ రీడింగ్ ఇవ్వండి. లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్ గురించి నాకు ఒక కార్డ్ ఇవ్వండి. సో నేను ఒకటే కార్డ్ తీస్తున్నానండి, లవ్ అండ్ రిలేషన్షిప్. అలా వెళ్తుండండి, గోయింగ్ విత్ ద ఫ్లో, ఎలా ఉందో అలాగే వెళ్తూ ఉంటుంది, పెద్దగా మార్పులు ఏం రావు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా మీరు ఊహించుకోండి, ఎవరైతే ఈ వృషభ రాశి వాళ్ళు ఉన్నారో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో మీది ప్రజెంట్ మూమెంట్ ఎట్లా ఉందో మీ రిలేషన్షిప్లో సేమ్ అలాగే వెళ్తుంది ఈ మంత్ కూడా. పెద్ద చేంజెస్ అయితే ఏం రావండి, ఎలా ఉందో అలాగే వెళ్తుంది మీ రిలేషన్షిప్. ఇంకా మిగతా అన్నీ మీరు ఊహించుకోండి, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి అలాగే ఉంటుంది. అంటే ఎలాగుందో అలా ఫ్లోయింగ్, గోయింగ్ విత్ ద ఫ్లో అంటే ఎలా ఉందో అలాగే వెళ్తుందని అర్థం అండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఫైనాన్షియల్ పరంగా అండ్ హెల్త్ పరంగా కూడా నేను చూస్తాను. 2 కార్డ్స్ తీసుకుంటానండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఫైనాన్షియల్ పరంగా అలాగే వీళ్ళ హెల్త్ పరంగా వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఈ జూన్ మంత్లో నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ 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 గైడ్ మీ విత్ అక్యురేట్ రీడింగ్ అండ్ ప్లీజ్ యూనివర్స్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. వీళ్ళకి జూన్ మంత్లో ఫైనాన్స్ పరంగా అంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వాళ్ళ హెల్త్ కూడా ఎలా ఉండబోతుంది. నేను 2 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 2 కార్డ్స్లో నాకు అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. నా ఇంట్యూషన్ ద్వారా వీళ్ళకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేలాగా ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్. ఒక కార్డు పడిపోయిందండి, ఇది వచ్చేసి నేను ఫైనాన్సెస్ గురించి, నెక్స్ట్ హెల్త్ గురించి ఒక కార్డు తీస్తున్నాను. ప్లీజ్ 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 యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. సో ఇంకొక కార్డు తీస్తున్నానండి. ఓకే, అదే ఈ మంత్ కొంచెం మీకు పెద్దగా మేజర్ చేంజెస్ అయితే కనిపించట్లేదు, బట్ ఓవరాల్గా అయితే ఓకేనండి, ఓవరాల్గా అయితే ఓకే. బట్ కొంచెం అంటే ఎండింగ్లో మీకు కొద్దిగా బాగుంటుంది అనుకుంటా. ఇది ఫైనాన్షియల్ పరంగా కూడా స్లోయింగ్ డౌన్ అండి. నేను అదే ఓవరాల్గా అయితే నాకు వృషభ రాశి వారిది గోయింగ్ విత్ ద ఫ్లో అంటే ఎలా ఉందో అలాగే నెమ్మదిగా వెళ్తుందండి, పెద్దగా గ్రోత్ అయితే ఉండదు, స్లోయింగ్ డౌన్. సో కొద్ది నిదానంగా వెళ్తుందండి, ఫాస్ట్ గ్రోత్ అయితే ఏమి ఉండదు. ఫైనాన్షియల్గా కూడా మీకు పెద్దగా చేంజెస్ ఏమైతే రావండి, నిదానంగా వస్తాయి. ప్రాఫిట్స్ అనేవి కూడా పెద్దగా రావు. ఏవైనా మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవి కూడా మీకు కొంచెం ఆగిపోయే పొజిషన్లోనే కనిపిస్తున్నాయి. ఎక్కువ ముందుకు వెళ్ళదండి, ఎక్కువగా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కనిపించట్లేదు, చాలా స్లోగా ఉంటాయి. మీ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంది. అంటే హెల్త్ పరంగా కూడా మూమెంట్ కార్డ్ వచ్చింది. మీ హెల్త్ గురించి కూడా మీరు కొంచెం కేర్ తీసుకోండి, ఆచితూచి అడుగులేయండి అన్నట్టుగా ఉందన్నమాట ఈ కార్డు. అంటే మీరు ఏవైనా ఫుడ్ కానీ ఏవి తీసుకున్నా, లేదు ఇప్పుడు హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నా, అన్నిటికీ కొంచెం జాగ్రత్తలు పాటించండి, ఏది లిమిట్స్ పాటించండి. మీ హెల్త్కి సంబంధించి ప్రతిదీ కూడా మీరు లిమిట్స్ పాటించాలి. అండ్ దానికి తగ్గట్టుగా మీరు మెడికేషన్స్ మీరు ఏమైనా వాడుతుంటే కూడా అవి జాగ్రత్తగా చూసి మీరు వాడుకోండి, నెగ్లెక్ట్ చేయకండి హెల్త్ గురించి. కొద్దిగా మీకు స్టక్ ఎనర్జీ అంటే కొద్దిగా మీకు హెల్త్ పరంగా కూడా అన్ని రకాలుగా వృషభ రాశి వారికి ఈ మంత్ కొంచెం మామూలుగానే ఉందండి, పెద్దగా చేంజెస్ లేవు. బట్ బై మంత్ ఎండ్ లోపల అన్నీ కూడా సెట్ అవుతాయండి. మంత్ ఎండ్ వచ్చేసరికి నిదానంగా మీకు అన్నీ కూడా సెట్ అవుతాయి. ఓవరాల్గా అయితే వృషభ రాశి వారికి ఈ మంత్ కొంచెం మామూలుగానే ఉందండి, పెద్దగా మేజర్ చేంజెస్ అయితే ఎక్కడ కనబడట్లేదు. యాజ్ ఇట్ ఈస్గా వెళ్తూ ఉంటుంది, ఫ్లోలో అలా వెళ్తూ ఉంటుంది. అండ్ అన్ని రకాలుగా మీకు నేను గైడెన్స్ ఇచ్చేసాను. అండ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీ రాశి ప్రకారంగా మీకు కంఫర్టబిలిటీ అన్నీ నేను చూసి మీకు రెమెడీస్ కూడా ఇస్తానండి. మీకు రెమెడీస్ కూడా క్లియర్గా చెప్తాను. ఏవి అయినా మీకు సిచ్యువేషన్స్ ఎక్కడ మీ నెగిటివ్గా బ్లాక్స్ ఉన్నా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. యూనివర్స్ ద్వారా నేను మీకు తప్పకుండా ఒక మంచి రెమెడీస్ కూడా నేను ఇస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.